మూవీ స్టార్టింగ్‌లో మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్ అయిన లిల్లీ స్కూల్ లైబ్రరీలో కూర్చొని ఒంటరిగా చదువుకుంటూ ఉంటుంది. అదేంటో అంత పెద్ద లైబ్రరీలో లిల్లీ ఒక్కతే కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ లేరు, లైబ్రరీలో మిగతా స్టూడెంట్స్ లేరు. సడన్‌గా లిల్లీ పైన అటాక్ చేయడానికి 10ల సంఖ్యలో బోల్డ్ మంది నింజాలు అయితే వచ్చేస్తారు లైబ్రరీకి. కానీ లిల్లీ అయితే అంత వీక్ అయిన అమ్మాయి ఏమీ కాదు. తను చాలా 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 స్ట్రాంగ్ అయిన అమ్మాయి. సో వెంటనే లేచి నింజాలందరితో ఫైట్ చేసి వాళ్ళందరినీ చిత్తు చిత్తు చేసి అక్కడి నుంచి తరిమి కొట్టేస్తుంది. తను ఇంకా ఎంత స్ట్రాంగో మనందరికీ చూపించుకోవడం కోసం తన చెయ్యతో ఒక్కసారిగా నేల మీద గట్టిగా ఒక పంచ్ అయితే ఇస్తుంది. ఆ ఫోర్స్ కి నేల మీద క్రాక్స్ వచ్చేసి తను ఎదురుగా ఉన్న గోడ కూడా 2 ముక్కలు అయిపోతుంది. తను ఎదురుగా ఉన్న ఆ హోల్ నుంచి బ్లూ కలర్ డిఫరెంట్ లైట్ అయితే వస్తూ ఉంటుంది. సో లిల్లీ దాని గురించి తెలుసుకోవడం కోసం ఆ లైట్ ని ఫాలో అవుతూ ఆ హోల్ లోపలికి ఎంటర్ అయ్యేసరికి తను ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి టెలిపోర్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అక్కడ లిల్లీని ఒక మ్యాజికల్ చెయ్య లాంటి ఆకారం ఒకటి తన్ని దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటుంది. ఎవరా అని చెప్పి తను కాస్త ముందుకు వెళ్ళేసరికి లిల్లీ చెయ్యిని ఆ ఇంకొక చెయ్యి గట్టిగా పట్టుకొని తన వైపుకి లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. లిల్లీ తన బలం మొత్తం ఉపయోగించి తన చెయ్యిని ఒక్కసారిగా వెనక్కి లాగుతుంది. అలా తను కళ్ళు కూడా తెరుస్తుంది. ఇప్పుడే తను ఇప్పటి వరకు చూసిందంతా ఒక కళ అని, తను రియాలిటీలోకి ఇప్పుడే వచ్చిందని అర్థమవుతుంది. కాకపోతే తను కళకు అనేది వాళ్ళ ఇంటి బెడ్ పైన కాదు, వాళ్ళ స్కూల్ బెంచ్ పైన అయి ఉంటుంది. సో తను కళలో ఊహించుకున్న నింజాస్తో ఫైట్ చేయడం లాంటి పిచ్చి పిచ్చివన్నీ తను క్లాస్ రూమ్ లో చేసి ఉంటుంది. దానివల్ల క్లాస్ రూమ్ మొత్తం గందరగోళం అయిపోతుంది. బెంచ్లన్నీ తన వల్ల ఎరిగిపోతాయి. లిల్లీ చేసిన పనికి టీచర్ కి ఒళ్ళు మండి ఆయన చేతిలో ఉన్న చాక్ పీస్ ని లిల్లీ మీదకి ఇసురుతాడు. లిల్లీ తనని తను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఆ చాక్ పీస్ ని తిరిగి తన చేతితో ఇలా అంటుందంతే. ఇంకా చూడండి, ఆ చాక్ పీస్ కి వస్తుంది సూపర్ పవర్. ఒక ఫిల్టర్ ని క్రాక్ చేసుకొని టీచర్ పక్కన నుంచి వెళ్ళి గోడకి తగిలి ఆ గోడ ఇంకా బ్లాక్ బోర్డ్ రెండింటికి కంబైన్ గా ఒక క్రాక్ అయ్యేలా చేసేస్తుంది. ఇంకంతే, ఈ పిల్ల గురించి అందరికీ తెలియగానే క్లాస్ లో ఉన్న పిల్లలందరూ కూడా టీచర్ వెనక్కి వెళ్ళి భయపడిపోతూ ఉంటారు. టీచర్ కి కూడా ఇప్పుడు లిల్లీని చూస్తే భయం వేస్తుంది కాబట్టి లిల్లీకి వార్నింగ్ ఇచ్చి మర్యాదగా వెంటనే క్లాస్ లో నుంచి బయటకు వెళ్ళిపోమంటాడు. ఇప్పుడు లిల్లీ స్కూల్ స్టూడెంట్స్ అందరి ముందు స్కూల్ గ్రౌండ్ మధ్యలో నుంచొని పనిష్మెంట్ ని తీసుకుంటూ ఉంటుంది. స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా లిల్లీని చూడడానికి కారిడార్స్ లో చేరిపోతారు. సేపటికి లిల్లీ దగ్గరికి వచ్చిన టీచర్, అమ్మాయిలంటే ఎలా ఉండాలి, పద్ధతి వినయానికి పట్టు చీర కట్టినట్టు ఉండాలి, నిన్ను చూస్తే నాకు అసలు ఆ ఫీలింగే కలగట్లేదు, నీకు ఇప్పుడు లాస్ట్ వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నాను, ఇంకొకసారిగానే నువ్వు ఇలాంటి పనులు చేసావంటే స్కూల్ నుంచి నేను నిన్ను డిస్మిస్ చేసేస్తానని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి వేరే స్టూడెంట్స్ నుంచి ఒక ఫుట్బాల్ అయితే ఎగురుకుంటూ సార్ నెత్తి మీద వైపు వస్తూ ఉండడంతో అయ్యో పాపం సార్కి ఏదైనా అయిపోతుందేమో అని చెప్పి లిల్లీ ఫోర్స్ తో సార్ ని పక్కకు తోసేసి అంతే ఫోర్స్ తో ఆ ఫుట్బాల్ కి ఒక పంచ్ అయితే ఇస్తుంది. ఫుట్బాల్ అయితే చిరిగిపోతుంది. కానీ సార్ గారు అయితే వెళ్ళి నేల మీద పడిపోతారు. ఒక్క దెబ్బతో ఆయన అన్కాన్షియస్ అయిపోతాడు. చాలా సేపటికి మళ్ళీ మెలకువకు వచ్చి లిల్లీ పేరెంట్స్ ని స్కూల్ కి పిలిపిస్తాడు. వాళ్ళు వచ్చి రాగానే టీచర్ లిల్లీ గురించి పిక్రీలు చెప్పడం మొదలు పెట్టేస్తాడు. ఇవాళ లిల్లీకి మొదటి రోజు. స్కూల్ మొదటి రోజే తను ఇన్ని ఘనకార్యాలు చేసిందంటే ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందంటే స్కూల్ మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. బిల్డింగ్ ఎరక్కొట్టేసింది, టీచర్ని కళ్ళు తిరిగి కింద పడిపోయేలా చేసింది. మరి ఇలాంటి చెత్త అమ్మాయిని నేను నా జీవితంలోనే చూడలేదు. తీసుకెళ్ళిపోండి, మీ అమ్మాయిని ఈ స్కూల్ నుంచి తీసుకువెళ్ళిపోండి, ఇలాంటి అమ్మాయిలకి మా స్కూల్లో ఎటువంటి స్థానం లేదని చెప్తాడు. అని లిల్లీ వాళ్ళ మమ్మీ లిల్లీకే సపోర్ట్ చేస్తూ లిల్లీ ఒక స్పెషల్ చైల్డ్ కాబట్టి తనకి ఇంకొక ఛాన్స్ ఇచ్చారంటే శ్రద్ధగా బుద్ధిగా చదువుకుంటుందని టీచర్కి ప్రామిస్ చేస్తుంది. కానీ టీచర్ ఇప్పుడే ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ మాటల్ని ఏ విధంగా వినిపించుకోవడానికి సిద్ధంగా ఉండడు. ఓహో, స్పెషల్ చైల్డా? స్పెషల్ చైల్డ్ అయితే ఇప్పుడు నేను మా స్కూల్లో ఏమన్నా స్పెషల్ కోటా మీ అమ్మాయికి ఇప్పించాలా? అలాంటివేం జరగవు. మీ అమ్మాయి అంత స్పెషల్ అయితే స్కూల్లో కాదు జాయిన్ చేయాల్సింది, తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో పడేయండి అని లిల్లీని అవమానిస్తాడు. ఆ మాటలకి లిల్లీకి కోపం వచ్చి డోర్ని ఇరక్కొట్టేస్తుంది. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్లే దారిలో స్కూల్ మెయిన్ గేట్ క్లోజ్ అయి ఉంటుంది. మెయిన్ గేట్ ని తాళంతో తీయకుండా తన చేతులతోనే ఆ 2 ఇనుప రాడ్లని పక్కకి వంచేసి ఆ హోల్ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. వెళ్లే దారిలో లిల్లీ రోడ్ ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. అదే జీబ్రా క్రాసింగ్ ఏరియాలో ఒక బామ్మగారు కూడా నడుచుకుంటూ వస్తారు. అప్పటి వరకు రెడ్ గా ఉన్న ట్రాఫిక్ లైట్ సడన్ గా గ్రీన్ గా అయిపోతుంది. బామ్మగారిని గుద్దేసేలా ఒక ట్రక్ అయితే చాలా స్పీడ్ గా వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని గమనించిన లిల్లీ చాలా స్పీడ్ గా వెళ్ళి బామ్మకేం కాకూడదు కాబట్టి ఆ ట్రక్ ని ఒక్కసారి ఇలా అంటుందంతే. దెబ్బకి ఆ ట్రక్ కి పెద్ద బొక్క అయితే పడిపోతుంది. అసలు బామ్మగారు అక్కడ ఏమీ జరగలేదన్నట్లు సైలెంట్ గా లిల్లీకి థ్యాంక్స్ కూడా చెప్పకుండా నడుచుకొని వెళ్ళిపోతుంది. లిల్లీ కూడా తన దారిన తను చూసుకొని పోతుంది. కానీ ఇక్కడ లాస్ అయింది మాత్రం ఆ ట్రక్ డ్రైవరే. ఏంద్రా బాబు, ఈ అమ్మ ఇలా ఎలా గుద్దింది, అసలు నా ట్రక్ ఏమైంది, ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి అని బాధపడుతూ ఉంటాడు. ఆ రాత్రి లిల్లీ వాళ్ళ మమ్మీ డాడీతో కలిసి కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటుంది. లిల్లీకి ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది అనుకుంటా. అమ్మా నాన్న, నేను ఇంకా చదవనమ్మా, నాకు పెళ్లి చేసేయండి, నేను ప్రశాంతంగా నేను నా భర్తతో జీవిస్తానని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి చెప్తుంది. వాళ్ళ మమ్మీ ఏమో దీనికి ఒప్పుకునేలా కనబట్లేదు. పెళ్ళి అంటే పెళ్ళి, నేను అప్పుడే నీకు పెళ్లి చేయను, నువ్వు చదువుకోవాలని చెప్తుంది. ఇదే సోది చెప్పి 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 ఇప్పటికీ నన్ను ఎన్నో స్కూళ్ళు మార్చేశారు. ఇన్ని స్కూల్ మారిన తర్వాత కూడా మీకు బుద్ధి రాలేదనుకుంటా. నా
నాకు బుద్ధి వచ్చింది, నేను ఇంకా స్కూల్ మారాలనుకోవట్లేదు, ఏమీ చదువుకోవాలనుకోవట్లేదు అని కోపంగా చెప్పి తన రూమ్లోకి వెళ్ళి బెడ్లో దుప్పటి కప్పేసుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది. తను ఇప్పటి వరకు స్కూల్లో జరిగిన విషయాలన్నింటినీ మళ్ళీ తలుచుకొని 10 మంది తన గురించి ఏమేమి అనుకున్నారా అన్న మాటలన్నింటినీ కూడా మళ్ళీ మళ్ళీ తన బ్రెయిన్లో రిపీటెడ్ మోడ్లో వింటూ ఉంటుంది. అప్పుడే లిల్లీ తన పక్క టేబుల్ పైన ఉన్న ఒక బౌల్లో ఉన్న ఫిష్తో మాట్లాడుతుంది. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు కదా, నీకు ఫ్రెండ్స్ కావాలంటే సముద్రంలో వదిలేయాలి, నేను నిన్ను సముద్రంలో వదిలేస్తానని చెప్తుంది. నెక్స్ట్ మార్నింగ్ లిల్లీ బస్ ప్రయాణం చేస్తూ ఎక్కడికో వెళ్తున్నట్టు చూపించి సీన్ ని కట్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో మనకి ఆ గ్రూప్ ఆఫ్ ముసలమ్మలు అండ్ ముసలి తాతల్ని చూపిస్తారు. వీళ్ళందరూ కలిసి కూర్చొని లూడో గేమ్ ఆడుతూ ఉంటారు. వీళ్ళందరిలో ఒక ముసలమ్మ మాత్రం చాలా తెలివిగా ఆ లూడో గేమ్ ని అందరినీ ఓడించేసి చాలా స్పీడ్ గా కదిలిపోతూ ఉంటుంది. ఈమెకి గేమ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే తెలుస్తుంది, ఎందుకంటే ఆడిన ప్రతి గేమ్ లో మిగిలిన ముసలమ్మలందరినీ ఓడించేసి ఈమె గెలిచేస్తూ ఉంటుంది. అప్పుడే ఈమెకి వెనక నుంచి ఏదో ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎవరాని తిరిగి చూస్తే అక్కడికి లిల్లీ వచ్చి ఉంటుంది. నిజానికి ఈ బామ్మగారు ఇంకెవరో కాదు, లిల్లీ వాళ్ళ నానమ్మే. లిల్లీ ఇంత సడన్ సర్ప్రైజ్ ఇవ్వడంతో నానమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన ఫ్రెండ్స్ అందరికి లిల్లీని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆవిడ లిల్లీ కోసం ఏదైనా తీసుకొద్దామని లోపలికి వెళ్ళి అంతలోకి తన గేమ్ ని లిల్లీని ఆడమని చెప్తుంది. మనకైతే లిల్లీ గురించి తెలిసిందే కదా, తన్ని ఏ చిన్న పని చేయమన్నా సరే తన ఫుల్ ఎఫర్ట్స్ ఇంకా ఫోర్స్ పెట్టి ఆ పనిని కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు కూడా డైస్ అయ్యవమ్మా బాబు అని అంటే ఆ డైస్ ని ఇసరు కొడుతుంది. దెబ్బకి టేబుల్ ఇరిగిపోద్ది. టేబుల్ పైన ఉన్న డైస్ ఇంకా వస్తువులన్నీ కూడా గాల్లోకి ఎగిరిపోతూ ఉంటాయి. ముసలమ్మలందరూ కూడా లిల్లీ పవర్ ని చూసి షాక్ అయిపోతారు. వాళ్ళ నానమ్మ లిల్లీని ఇంట్లోపలికి తీసుకువచ్చి నువ్వు ఎంత అల్లరి చేసినా నువ్వు నా ముద్దుల మనవరాల్వేనమ్మా అని చెప్పి చేసిన తప్పులన్నిటికీ తిట్టకుండా పొగుడుతూ ఉంటుంది. ఆ తర్వాత లిల్లీ చేతిలో ఉన్న తన ఫిష్ ఒక కవర్ లో ఉండడం గమనించి మన ఇంటి దగ్గరలోనే ఒక పెట్ షాప్ ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళి ఒక చిన్న ట్యాంక్ కొనుక్కో, నీ చేపను దానిలోనే వెయ్యి అని చెప్పంగానే లిల్లీ కూడా అక్వేరియం ట్యాంక్ ని కొనుక్కోవడానికి పెట్ షాప్ కి బయలుదేరుతుంది. షాప్ దగ్గర ఒక చిన్న పిల్లోడు ఫిషెస్ అన్నిటితో ఆడుకుంటూ ఉంటాడు. లిల్లీ చేతిలో ఉన్న ఫిష్ చాలా అందంగా ఉండడంతో ఆ చేపను కూడా పొగడ్డం మొదలు పెడతాడు. కానీ అదే టైంకి ఒక దొంగ షాప్ కౌంటర్ లో నుంచి డబ్బులు కొట్టేయడానికి ట్రై చేస్తాడు. లిల్లీ దీన్ని గమనించి తన చేతిలో ఉన్న గాజు బాటిల్ ని తీసుకొని వాడి నెత్తి పగలు కొడుతుంది. వాడికి బ్లడ్ వచ్చేస్తున్న ఆగకుండా పరిగెత్తేస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న చిన్న పిల్లోడు ఒక బకెట్ తీసుకొని వాడి మీద కిసురుతాడు. వాడు ఆన్ ద స్పాట్ కింద పడిపోతాడు. అక్కడున్న చుట్టుపక్కల జనాలందరూ ఆ దొంగ గురించి చూసుకుంటారులే అని చెప్పి లిల్లీ ఇంకా చిన్న పిల్లోడు అక్కడి నుంచి పరిగెత్తి ఎస్కేప్ అయ్యి షార్ట్ కట్ రూట్ లో ఎక్కడికో వెళ్తూ ఉంటారు. కానీ సడన్ గా వాళ్ళిద్దరిని చాలా మంది దొంగలు, వీళ్ళెవరో కాదు ఆ దొంగ యొక్క ఫ్రెండ్స్ అయి ఉంటారు. వాళ్ళందరూ లిల్లీ ఇంకా ఈ బాబుని చుట్టుముట్టేస్తారు. ఈ చిన్న పిల్లోడు పేరు జియాన్ ఇంకా లిల్లీ, వీళ్ళిద్దరూ ఇప్పుడు ఈ దొంగల దగ్గర ఇరుక్కుపోతారు. జియాన్ వాళ్ళందరినీ చూసి చాలా భయపడతాడు. అందుకే లిల్లీ తన్ని సేవ్ చేసేలా వాళ్ళందరితో ఫైట్ చేయడానికి ముందుకెళ్తుంది. కానీ ఒక్కసారిగా ఒక దొంగ ఐరన్ రాడ్ తో లిల్లీ తలపైన బలంగా కొట్టడంతో తను అన్కాన్షియస్ అయి కింద పడిపోతుంది. వాళ్ళందరూ ఇప్పుడు జియాన్ని కూడా కొట్టడానికి ముందుకు వస్తూ ఉంటారు. కరెక్ట్ టైం కి సీన్ లోకి ఎంటర్ అవుతాడు జింజర్ జియాన్ వాళ్ళ సొంత అన్నయ్య. జింజర్ చాలా మర్యాదగా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మా తమ్ముడిని ఏమి చేయకండి అని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. అయినా వినిపించుకొని వాళ్ళందరూ జింజర్ ని కూడా కొట్టడానికి ముందుకు వస్తారు. కానీ జింజర్ పై ఒక్క దెబ్బ పడే లోపే లిల్లీ కళ్ళు తెరిచి వెంటనే లెగిసి వాళ్ళందరితో ఫైట్ చేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమి కొట్టేస్తుంది. నెక్స్ట్ సీన్ లోనే మనకి రివీల్ చేస్తారు, నానమ్మకి ఆల్రెడీ జింజర్ ఇంకా జియాన్ ముందు నుంచే తెలుసుంటుంది. జింజర్ ఇప్పుడు పని మీద బయటికి వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లే ముందు తన తమ్ముడు జియాన్ని జాగ్రత్తగా చూసుకోమని నానమ్మని అడుగుతాడు. అంతేకాకుండా నానమ్మ జింజర్ కోసం ఒక టిఫిన్ బాక్స్ ని కూడా కట్టిస్తుంది. వర్క్ ప్లేస్ లో జింజర్ చాలా కష్టపడి తన వాటా డబ్బుల్ని తీసుకొని బయటకు వస్తాడు. కాకపోతే అప్పుడే తన దగ్గరికి ఒక గ్యాంగ్ లీడర్ వచ్చి జింజర్ జోబ్ లో నుంచి డబ్బుల్ని బలవంతంగా లాగేసుకొని తన టిఫిన్ బాక్స్ ని కూడా కింద పడేసి నువ్వు నాకు మిగతా డబ్బుల్ని ఎప్పుడు ఇస్తావో అప్పుడే నేను నిన్ను ప్రశాంతంగా ఉండనిస్తాను, లేదంటే నా నుంచి నీకు వచ్చే టార్చర్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుందని వార్నింగ్ ఇస్తాడు. ఇంకొక పక్క డిన్నర్ టేబుల్ పైన జియాన్ ఫుడ్ తింటూనే నిద్రపోతాడు. అప్పుడే గ్రాండ్ మా తన కోసం ఒక బ్లాంకెట్ ని తీసుకొచ్చి కప్పి జియాన్ కి లుకేమియా అనే ఒక రేర్ బోన్ మ్యారో డిసీజ్ ఉందని లిల్లీకి చెప్తుంది. ఆ విషయం వినంగానే లిల్లీ షాక్ అయిపోతుంది. ఎందుకంటే లుకేమియా అనేది చాలా చాలా రేర్, ఎన్నో లక్షల మందిలో ఒకరికి మాత్రమే వస్తుంది. అలాంటిది ఇంత చిన్న వయసులో జియాన్ కి వచ్చిందంటే తను చాలా బాధపడుతుంది. జియాన్ ఇంకా జింజర్ కి తల్లిదండ్రులు ఉండరు. వాళ్ళిద్దరూ చిన్నప్పుడే చనిపోయి ఉంటారు. ఇంకా అప్పటి నుంచి జియాన్ బాధ్యతలన్నింటినీ జింజరే తన భుజాల మీద వేసుకొని ఉంటాడు. ఇప్పుడు కూడా తన యొక్క ఈ రేర్ డిసీజ్ వల్లే జింజర్ రోజంతా కష్టపడి తన ట్రీట్మెంట్ కోసం డబ్బుల్ని పోగు చేస్తూ ఉన్నాడని గ్రాండ్ మా లిల్లీకి చెప్తుంది. మరోవైపు జింజర్ కి ఆ గ్యాంగ్ లీడర్ పెడుతున్న టార్చర్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా జింజర్ ని ఒక కుర్చీకి కట్టేసి 5 అంటే 5 రోజుల్లో నువ్వు నా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులన్నింటినీ తిరిగి ఇచ్చేయాలి, లేదంటే నేను నీ ప్రాణాల్ని తీసేస్తానని బెదిరిస్తాడు. ఇంట్లో జియాన్ కి తోడుగా ఎవ్వరు ఉండరు. జింజర్ కూడా పనికి వెళ్ళిపోతాడు కాబట్టి లిల్లీకి కూడా బోర్ కొడుతూ ఉండడం వల్ల తను చాలా టైం ని జియాన్ తోనే స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మెల్లమెల్లగా జియాన్ లిల్లీని తన పెద్ద అక్కలా భావించడం మొదలు పెడతాడు. నెక్స్ట్ మార్నింగ్ జియాన్ లిల్లీని తన ఇంటికి తీసుకువచ్చి జింజర్ తన కోసం రోజంతా ఎంత కష్టపడుతూ ఉన్నాడు
ఉన్నాడన్న దాని గురించి వివరిస్తూ ఉంటాడు. అదేలా మనకి చూపిస్తారు జింజర్ నిజంగానే తన తమ్ముడు ట్రీట్మెంట్ కోసం డబ్బుల్ని సంపాదించడం కోసం రాత్రింపగళ్ళు కష్టపడుతూనే ఉంటాడు. పెద్ద పెద్ద బరువైన బాక్సుల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మోసుకొని వెళ్ళడం, ఇంకా వేరు రెస్టారెంట్స్ లో వెయిటర్ గా పనిచేయడం లాంటి A to Z అన్ని పనులు చేసేస్తూ ఉంటాడు డబ్బుల కోసం. ఓ రోజు జింజర్ వెయిటర్ గా రెస్టారెంట్ లో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి కాల్ వస్తుంది జియాన్ ని హాస్పిటల్ అడ్మిట్ చేశారని. వెంటనే తను పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి చేరుకుంటాడు. జియాన్ యొక్క బోన్ మ్యారోని ఇమీడియట్ గా చేంజ్ చేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్స్ చెప్తారు. కాకపోతే జింజర్ దగ్గర ఇమీడియట్ ఆపరేషన్ చేయించడానికి అంత డబ్బులు ఉండవు కాబట్టి తను లిల్లీ పక్కన కూర్చొని చాలా సేపు ఏడుస్తాడు. తను వెంటనే వర్క్ ప్లేస్ కి వెళ్ళకపోతే తన ఉద్యోగం కూడా పోతుందేమో అన్న భయంతో పరిగెత్తుకుంటూ తన వర్క్ ఏరియాకి వెళ్ళిపోతాడు. లిల్లీ వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్లి జియాన్ పరిస్థితి ఇప్పుడు ఏం బాలేదు, తను నాకు తమ్ముళ్లాగా అయిపోయాడు, నేను వాడికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రస్తుతానికి నువ్వు నాకు కొంచెం డబ్బుల్ని అప్పుగా ఇస్తావా నానమ్మ అని అడుగుతుంది. వాళ్ళ నానమ్మ కూడా ఏమీ ఆలోచించకుండా జియాన్ తన మనవడు లాంటి వాడే కాబట్టి ఆమె దాచుకున్న కొంత డబ్బుని వెంటనే ఇంట్లోపలికి వెళ్లి తీసుకొచ్చి లిల్లీకి ఇస్తుంది. డబ్బులతో పాటు లిల్లీ ఇంకా జియాన్ కోసం లంచ్ బాక్సుల్ని కూడా కట్టేస్తుంది. లిల్లీ ఆ బాక్సుల్ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్లి తను తినేసిన తర్వాత జియాన్ కి కూడా తినిపిస్తుంది. అలా హ్యాపీగా ఉన్న జియాన్ ని లిల్లీ కొన్ని ఫోటోలు తీసి జింజర్ కి పంపిస్తుంది. ఆ ఫొటోస్ ని చూసిన జింజర్ మనసు కాస్త కుదుట పడుతుంది. ఇప్పుడు తను ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పని చేసుకోగలుగుతాడు. ఆ రోజు కూడా జింజర్ పొద్దున్న నుంచి చాలా కష్టపడి వేరు పనులు చేసి కాస్త డబ్బుని పాకెట్ లో కూడా పెట్టుకోగలుగుతాడు. కానీ అదే టైం కి మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు ఆ గ్యాంగ్ లీడర్. వాడు ఎప్పట్లానే జింజర్ దగ్గర ఉన్న కాస్త డబ్బుల్ని కూడా దోచుకొని తన్ని బాగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాస్పిటల్ టీవీలో ఒక ఆర్మ్ రెజ్లింగ్ కాంపిటీషన్ గురించి లిల్లీ ఇంకా జియాన్ చూస్తారు. లిల్లీకి వెంటనే ఒక ఐడియా వస్తుంది. తను చాలా స్ట్రాంగ్ కాబట్టి తను ఈ కాంపిటీషన్ లో గెలిచిందంటే తనకి ప్రైజ్ మనీ వస్తుంది కదా, అదే మనీతో తను జియాన్ యొక్క ట్రీట్మెంట్ ని సులభంగా చేయించుకెళ్ళని తను అనుకుంటుంది. ఇదే విషయం గురించి వెంటనే జింజర్ కి కూడా కాల్ చేసి చెప్పి వాళ్ళిద్దరూ ఒక చోట కలుస్తారు. యాక్చువల్లీ లిల్లీ దగ్గర స్ట్రెంగ్త్ అయితే ఉంది, తను ఎవరినైనా సులభంగా ఓడించగలుగుతుంది, కానీ తన స్ట్రెంగ్త్ పై తనకి కంట్రోల్ అయితే ఉండదు. ఒక్కసారి తను తన పవర్స్ ని ఉపయోగించడం మొదలు పెట్టిందంటే ఇంకా కాసేపటి వరకు తనను తను మర్చిపోతుంది. ఇంకా తను ఏం చేయాలనుకుంటే అది చేసుకుంటూ పోతుంది. తన పవర్స్ ని తనకి కంట్రోల్ చేసుకోవడం ఏమాత్రం తెలియదని జింజర్ కి వివరిస్తుంది. సో ఇంకా ఆ రోజు నుంచి జియాన్ ఆర్మ్ రెజ్లింగ్ కాంపిటీషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి లిల్లీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండ్ కాస్తగా పెరిగి ఫ్రెండ్షిప్ నుంచి ప్రేమగా మారుతుంది. వాళ్ళిద్దరూ రకరకాల ఆర్మ్ రెజ్లింగ్ మ్యాచెస్ ని కూడా విజిట్ చేసి అక్కడ ప్లేయర్స్ ఎలా ఆడుతున్నారన్న దాని గురించి సరిగ్గా అనలైజ్ చేస్తూ ఉంటారు. ఫైనల్ గా లిల్లీ పార్టిసిపేట్ చేయాల్సిన ఆర్మ్ రెజ్లింగ్ కాంపిటీషన్ యొక్క లెవెల్ 1 డే అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ గ్యాంగ్ లీడర్ కూడా ఆ ఏరియాకి వచ్చి VIP సీట్ లో కూర్చొని ఈ మ్యాచ్ మొత్తాన్ని తన కళ్ళతో చూస్తూ ఉంటాడు. ఆ గ్యాంగ్ లీడర్ ఇక్కడికి VIP గా రావడంతో పాటు ఈ మ్యాచ్ ని స్పాన్సర్ కూడా చేస్తూ ఉంటాడు. తను వేరే రూమ్ కి వెళ్లి ఎవరికో కాల్ చేసి మీరేం బాధపడకండి, మనం అనుకున్నోళ్ళే గెలుస్తారు, మన వాటా మనం షేర్ చేసుకోవచ్చని దేని గురించో ప్లాన్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నట్టు మనకి వినిపిస్తుంది. అదేలా కాల్ కట్ అవ్వగానే ఆ గ్యాంగ్ లీడర్ ఒక కంటెస్టెంట్ చెవులోకి వచ్చి ఏదో గొనుకుతాడు. కాసేపటికి లెవెల్ 1 మొదలవుతుంది. కానీ ఈ కంటెస్టెంట్ మాత్రం మ్యాచ్ లో ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకుండానే ఈజీగా ఓడిపోతాడు. అది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. వాడు ఎందుకో కావాలనే ఓడిపోయి ఉంటాడు. దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది ఇక్కడ ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది. అంతేకాకుండా ఆ VIPలందరూ కూడా ఎవరో ఒక విన్నర్ ని ముందే ఫిక్స్ చేసుకొని వాడికి వచ్చిన డబ్బుల్లో కాస్త వాడికి ఇచ్చి మిగిలినంత వీళ్ళు తీసేసుకుందామని ఏదో ప్లానింగ్ వేసుకొని ఉంటారు. లెవెల్ 1 లో నెక్స్ట్ కంటెస్టెంట్ లిల్లీ అయి ఉంటుంది. అమ్మాయి కదా, అమ్మాయి ఏం ఆడుతుంది, అసలు ఆ అమ్మాయి ఆడలేదులే అని అందరూ తన్ని తక్కువ అంచనా వేస్తారు. కానీ వచ్చి రాగానే వాడి చెయ్యి ఉంచి పడేస్తుంది. లిల్లీ ఆ మ్యాచ్ లో గెలిచేస్తుంది. లిల్లీతో పాటు ఒక ఆఫ్రికన్ అబ్బాయి కూడా చాలా మందిని తన స్ట్రెంగ్త్ తో ఓడించి ముందుకి వచ్చేస్తూ ఉంటారు. లిల్లీ అందరికన్నా ఎక్కువ మందిని ఈజీగా ఓడించేయడంతో అన్ని ఫైనల్ రౌండ్ కి సెలెక్ట్ చేసేస్తారు. లిల్లీ టాలెంట్ ని చూసి బాస్ కి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. తను మనుషులందరిపైన అరుస్తూ ఈ గేమ్ లో నేను చాలా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేశాను, రిజల్ట్ కనుక నేను అనుకున్నట్టు జరగలేదంటే నా డబ్బులన్నీ పోతాయి, మర్యాదగా వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకోండి, దాని గురించి తెలుసుకొని నాకు చెప్పండి అని వాళ్ళ మనుషులందరినీ లిల్లీ మీదకి పంపించడం మొదలు పెడతాడు. లిల్లీకి ఆకలేస్తుందేమో అని జింజర్ తన కోసం ఫుడ్ పర్చేస్ చేయడానికి గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తాడు. అక్కడే గ్యాంగ్ లీడర్ ఇంకా తన మనుషులందరూ కూడా తన్ని చుట్టుముట్టేస్తారు. జింజర్ ని బలవంతంగా బాస్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ బాస్ జింజర్ ఇంకా లిల్లీ కలిసి ఉండడం చూసుంటాడు. అందుకోసమే ఇప్పుడు జింజర్ ని పట్టుకొని లిల్లీ ఒకవేళ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోలేదంటే నిన్ను ఇంకా నీ తమ్ముడిని ఇద్దరిని చంపేస్తానని బెదిరిస్తాడు. ఆ రోజు జింజర్ యొక్క బర్త్డే అయి ఉంటుంది. తన్ని సర్ప్రైజ్ చేసేలా లిల్లీ చాలా అరేంజ్మెంట్స్ చేస్తుంది. కానీ జింజర్ మూడ్ అస్సలు బాగుండదు. జింజర్ లిల్లీకి బాస్ ఇంకా ఆ గ్యాంగ్ లీడర్ ఆ మనుషులందరూ కూడా తిన్ని బెదిరిస్తున్నారు, ఇలాగా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారన్న విషయాలన్నీ చెప్పి తన్ని ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ లిల్లీ దానికి ఒప్పుకోదు. నేను ఎలాగన్నా ఆ మ్యాచ్ లో గెలుస్తాను, జియాన్ ట్రీట్మెంట్ కోసం డబ్బుల్ని సంపాదించే తీరుతానని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఫైనల్ మ్యాచ్ డే అయి ఉంటుంది. లిల్లీకి అపోనెంట్ గా ఆఫ్రికా
ఆఫ్రికన్ అబ్బాయి ఉంటాడు. బాస్ కోరుకుంటాడు ఎలాగైనా ఆఫ్రికన్ అబ్బాయి గెలవాలి, లిల్లీ ఓడిపోవాలని. లిల్లీ మైండ్లో కూడా జియాన్ని కాపాడాలా లేదా జింజర్ మాటలు వినాలా అని చాలా ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. చాలాసేపు ఆలోచించిన తర్వాత తనకి జియాన్ ట్రీట్మెంట్ కోసం డబ్బులే ముఖ్యం అనుకొని ఆఫ్రికన్ అబ్బాయిని చిటికెలో ఓడించి పడేస్తుంది. ఆ ఫైనల్ మ్యాచ్ లో కూడా తనే గెలిచేస్తుంది. తనకి ప్రైజ్ మనీ ఇంకా ట్రాఫీని కూడా ఇచ్చేస్తారు. బాస్ తను అనుకున్నది జరగలేదు కాబట్టి చాలా కోపంగా తను మనుషులందరినీ జియాన్ని కిడ్నాప్ చేయమని పంపించేస్తాడు. ఇంకొక పక్క జింజర్ ఈ మ్యాచ్ మొత్తాన్ని టీవీలో లైవ్ గా చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ బాస్ మనుషులందరూ ఎక్కడ జియాన్ని కిడ్నాప్ చేయడానికి వచ్చేస్తారేమో అని ముందే జియాన్ని వీల్ చైర్ లో కూర్చోపెట్టి హాస్పిటల్ నుంచి ఇంకెక్కడికో తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈ లోపే మనుషులందరూ అక్కడికి వచ్చేసి జింజర్ ని పక్కకి తోసేసి తన్ని బాగా కొట్టి జియాన్ని కిడ్నాప్ చేసేస్తారు. లిల్లీ చాలా హ్యాపీగా ఆ మ్యాచ్ లో తను గెలిచిన మెడల్ ఇంకా ట్రాఫీ డబ్బులు అన్నిటిని తీసుకొని ఇంటికి చేరుకుంటుంది. వచ్చి రాగానే జింజర్ కి అవన్నీ చూపించి, చూడు నేను ఇప్పుడు మ్యాచ్ గెలిచేశాను, మనం ఎలాగన్నా జియాన్ కి ట్రీట్మెంట్ ని తొందరగా అయ్యేలా చేసేద్దాము అని చెప్తుంది. కానీ తను చేసుకొచ్చిన ఆ ఘనకార్యం జింజర్ కి అస్సలు నచ్చదు కాబట్టి ఆ డబ్బులన్నిటిని పక్కకి పడేసి, నాకు నీ హెల్ప్ ఏమీ అక్కర్లేదు, నీ వల్ల ఇప్పుడు వాళ్ళందరూ జియాన్ని తీసుకువెళ్ళిపోయారు, ఇదంతా నీ వల్లే జరిగింది, నాకు నీ మొహం కూడా చూడాలని లేదు అని అంటాడు. లిల్లీకి జరిగిన విషయం గురించి ఇప్పుడే తెలుస్తుంది. జియాన్ని కిడ్నాప్ చేశారనగానే లిల్లీకి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే తను ఆ గ్యాంగ్ లీడర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒంటరిగానే చాలాసేపు ఆ గ్యాంగ్ లీడర్ మనుషులందరితో ఆ ఫ్యాక్టరీలో తలపడుతూ ఉంటుంది. ఎంతోసేపు ఫైట్ చేసి ఆ మనుషులందరినీ ఓడించేసి ఆఖరికి గ్యాంగ్ లీడర్ దగ్గరికి వెళ్తుంది. వాడు అంత వీక్ ఏమీ కాదు, వాడు కాస్త స్ట్రాంగే కాబట్టి చాలాసేపు లిల్లీని ఓడించడానికి ట్రై చేస్తాడు. కానీ ఆఖరికి లిల్లీ చేతిలోనే ఓడిపోతాడు. లిల్లీ చాలా వెతుకుతుంది కానీ ఎక్కడ తనకి జియాన్ ఆ ఫ్యాక్టరీలో కనిపించకపోయేసరికి మళ్ళీ తిరిగి తన ఇంటికే వచ్చేస్తూ ఉంటుంది. అలా తను ఇంటి వైపుగా నడుస్తూ వస్తుంది. గుమ్మంలోకి అడుగు పెట్టే కన్నా ముందే తను కళ్ళు తిరిగి అన్కాన్షియస్ అయి కింద పడిపోతుంది. సడన్ గా తను ఒక మ్యాజికల్ వరల్డ్ లోకి, మూవీ స్టార్టింగ్ లో చూపించిన అదే వరల్డ్ లోకి టెలిపోర్ట్ అవుతుంది. మళ్ళీ తన్ని ఏదో ఒక మ్యాజికల్ హ్యాండ్ దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటే లిల్లీ ఈసారి అంతే ధైర్యంగా హ్యాండ్ దగ్గరికి వెళ్ళి దాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు లాగుతుంది. చూస్తే అచ్చం లిల్లీలానే ఉండే ఇంకొక అమ్మాయి తన ముందుకు వచ్చి నుంచుంటుంది. ఆ ఇంకొక లిల్లీ ఇంకెవరో కాదు, లిల్లీ యొక్క షాడో మాత్రమే. తను లిల్లీని పాజిటివ్ వేలో మోటివేట్ చేసి, నువ్వు ఎలా అన్న జియాన్ని తొందరలోనే కనిపెడతావు, ధైర్యంగా ఉండు, నువ్వు నీ బలాన్ని బలహీనతగా మార్చుకోవద్దని చెప్తుంది. లిల్లీ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. తను తన బెడ్ పైన ఉంటుంది. అంటే ఇదంతా తన కల మాత్రమే. జింజర్ ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతాడు. తనకి మళ్ళీ మళ్ళీ జియానే గుర్తు రావడంతో తను ధైర్యం చేసి ఆ మెయిన్ బాస్ యొక్క అడ్డాలోకి ఎంటర్ అవుతాడు. స్టార్టింగ్ లో తన్ని సెక్యూరిటీ గార్డ్స్ ఎవ్వరు లోపలికి రానివ్వరు. వాళ్ళందరితో చాలాసేపు ఫైట్ చేస్తాడు. అయినా ఏం ప్రయోజనం ఉండదు. కానీ ఎలాగోలా వాళ్ళందరి దగ్గర నుంచి విడిపించుకొని తప్పించుకొని మెయిన్ బాస్ వరకు చేరుకోగలుగుతాడు. అక్కడ మెయిన్ బాస్ కావాలనే జింజర్ ని రెచ్చగొట్టేలా జియాన్ నోటికి ప్లాస్టర్ వేసేసి తన చేతులకి కూడా తాళ్లు కట్టేసి, మీ తమ్ముడిని నువ్వు కాపాడుకొని వెళ్ళాలంటే నా మనుషులందరినీ ఓడించు, వాళ్ళందరినీ ఓడించేసావంటే నీ తమ్ముడిని నీకు అప్పచెప్పేస్తానని ఒక ఛాలెంజ్ ని ఇసురుతాడు. ముందుగా జింజర్ దగ్గరికి కుంఫు కరాటే అని అన్ని విధులు తెలుసున్న ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఆ అమ్మాయి జింజర్ ని అలా కొడుతుందో లేదో కరెక్ట్ టైంకి మళ్ళీ లిల్లీ ఎంట్రీ ఇచ్చి ఆ అమ్మాయితో ఫైట్ చేయడం మొదలు పెడుతుంది. లిల్లీ వచ్చిందని తెలుసుకున్న మెయిన్ బాస్ లిల్లీకి భయపడి వెంటనే జియాన్ ఇంకా తన మనుషులందరినీ తీసుకొని ఒక బస్ లో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు. బస్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండడం గమనించిన లిల్లీ వేగంగా ఆ అమ్మాయిని ఓడించేసి ఒక షార్ట్ కట్ రూట్ ని తీసుకొని బస్ లోపలికి దూకేస్తుంది. అక్కడ గ్యాంగ్స్టర్స్ అందరినీ తరిమి బయటికి తోసేసి ఆఖరికి బాస్ దగ్గర వరకు రాగలుగుతుంది. కానీ ఆ బాస్ తెలివిగా సడన్ బ్రేక్ ని వేసి లిల్లీని బస్ బయటికి పడిపోయేలా చేస్తాడు. ఆ తర్వాత లిల్లీ పై నుంచి బస్ ని ఎక్కించేద్దాం అనుకుంటాడు. కానీ లిల్లీ చాలా వేగంగా లెగిసి ఆ బస్ ని ఒక్క తన్ను తంతుంది. దానివల్ల ఆ బాస్ కూడా ఎగిరి బయటకు వచ్చి పడతాడు. బలమైన గాయాలు తగలడంతో తను కూడా చాలా వీక్ అయిపోతాడు. జింజర్ ఇంకా జియాన్ కూడా అక్కడికి చేరుకుంటారు. ఇప్పటి వరకు బాస్ ఇంకా గ్యాంగ్స్టర్స్ అందరితో ఫైట్ చేసింది లిల్లీనే. కానీ లాస్ట్ పంచ్ మాత్రం ఆ బాస్ కి జియానే వేస్తాడు. దాంతో బాస్ కంప్లీట్ గా అన్కాన్షియస్ అయి కోమాలోకి వెళ్ళిపోతాడు. కాసేపటికి పోలీసులు కూడా ఆ ప్లేస్ కి వచ్చి బాస్, గ్యాంగ్ లీడర్ ఇంకా మిగతా గ్యాంగ్స్టర్స్ రౌడీలందరినీ కూడా అరెస్ట్ చేసేస్తారు. ఇంకా అన్ని అడ్డులు తొలగిపోతాయి. జింజర్ ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేయడానికి బాస్, గ్యాంగ్ లీడర్ ఎవరు ఉండరు, అందరినీ పోలీసులు అరెస్ట్ చేసేస్తారు. లిల్లీ కూడా తను ఆర్మ్ రెస్లింగ్ కాంపిటీషన్ లో గెలిచిన డబ్బులతో జియాన్ యొక్క బోన్ మ్యారో ఆపరేషన్ ని చేయించేస్తుంది. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. జియాన్ ఇప్పుడు సేఫ్ అయిపోతాడు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు యొక్క బాండింగ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. అలా వాళ్ళ ముగ్గురు బీచ్ దగ్గర నుంచొని చాలా హ్యాపీగా బీచ్ వ్యూ ని ఎంజాయ్ చేస్తూ ఉన్న సీన్ ని చూపిస్తూ ఈ మూవీకి ఒక హ్యాపీ ఎండింగ్ ని ఇస్తారు. ఈ వీడియో, మూవీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న వేరే మూవీస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.